ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థ గత వారం రోజుల నుంచి మూతపడింది. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థ చుట్టూ నీరు చేరడం, అలాగే సరైన దారి లేకపోవడంతో ఈ నెల 16 నుంచి 19 వరకు సెలవులు ప్రకటించారు. ఇక ఈ సెలవుల రోజులను కేవలం విద్యార్థులకు మాత్రమే వర్తింపజేస్తూ టీచర్లు, లెక్చరర్లు మాత్రం తప్పనిసరిగా విద్యాసంస్థకు హాజరు కావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వారు అధికారుల ఆదేశాలను బేఖరాతు చేస్తూ విధులకు హాజరు కాలేదు. దీంతోపాటు శనివారం వరకు కూడా ఈ విద్యాసంస్థను తెరవకపోవడం విమర్శలకు తావిస్తుంది. వీరంతా గత వారం రోజుల నుంచి విద్యాభ్యాసానికి దూరమవుతున్నప్పటికీ ఇటు లెక్చరర్లు, టీచర్లు పట్టించుకోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో శనివారం టీచర్లు, లెక్చరర్లు ఆగమేఘాల మీద రెసిడెన్షియల్ స్కూల్కు వచ్చి హాజరు వేసుకుంటున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు విద్యాభ్యాసానికి దూరమైన విద్యార్థులు మరి ఇంకెన్ని రోజులు తమ పిల్లలు ఇళ్లకి పరిమితం కావాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి సరైన విద్య అందించాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఖానాపూర్ మైనార్టీ స్కూల్లో మా అబ్బాయి 9వ తరగతి చదువుతుండ్రు. ఎప్పుడు కూడా ఈ వర్షాకాలం స్టార్ట్ అయితే ఆ కాలం వస్తుంది, పోతుంది అనుకుంటేనే కనీసం అక్కడ సౌకర్యాలు కూడా లేవు. ఆ ప్రాణానికి కూడా లేదు. అక్కడ పిల్లలంతా బయట వెళ్తారు. ఆ వాళ్ళ సమస్య ఎప్పుడు కూడా ఇదే చదువు ఆన్లైన్ చదువులంటారు. ఆన్లైన్ వాళ్ళకు తీసుకెళ్ళండి బాబును ఇట్లా వాటర్ వచ్చినాయి అదే చెప్తారు. 3 రోజులు అని చెప్పి ఇప్పటికీ వారం అవుతుంది. కనీసం ఇంకా అమ్మాయి కూడా చెప్తలేదు. మరి స్కూల్ అవ్వలేకుండా ఏంటో అర్థం అవుతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని మీ తల్లిదండ్రులు కోరుతున్నాం.